అందుచేతనే ఆ ఈశ్వరునికి వీరోచన అని కూడా పేరు. వీరోచన అంటే వీరుడు, ధీరుడు, సూర్యుడు. అటువంటి వాడే ఈ సృష్టికి తేజస్సు. ఎక్కడో పరాశూన్యంలో ఉన్న తేజస్సు ఇంత సృష్టి చేయగలిచాడు అంటే ఆయన వీరుడు. వీరోచన. ఏది పెట్టుకుని? వజ్రాన్ని పెట్టుకొని చేశాడు. వజ్ర వైరోచని. ఆ విరోచనని ఆ వీరుడి ఆ విరోచనని శక్తియే వైరోచని. ఆయన విరోచనుడు అయితే అమ్మవారు ఊరుకుంటుందా? ఆమె కూడా వైరోచని అవుతుంది అని. దాని కిందకి తీసుకొచ్చే కార్యాన్ని ఎవరు చేస్తారు నాయన? ఏమండి, మీరు బాగానే తేజస్సుతో ఉన్నారు, దాని కిందకి తీసుకెళ్లేది ఎవరు? నేను వైరోచని అంటుంది అమ్మవారు. అంతే కదా? ఆయన పేర్లన్నీ ఫిమేల్ గా మారుస్తే మళ్ళీ చూడండి, ఇద్దరు ఒకటే. మళ్ళీ ఆయన చైతన్యమే అమ్మవారు. అందుకే ఆమె వైరోచని అవుతుంది. కిందకి కిందకి వస్తుంటే అమ్మో, ఈశ్వరుడు యొక్క విరోచనుడు, వజ్ర వైరోచని అనే చైతన్యము అమ్మవారి రూపాన్ని దాల్చి కిందకి వస్తోంది. ఈ సృష్టిని, ఈ శ్రీచక్రాన్ని బయటికి తీసుకొస్తోంది. ఆమె వజ్ర వైరోచని అండి. వారిద్దరూ ఒకటేనండి. చూడటానికి ఇద్దరుగా కనిపిస్తారు కానీ నువ్వు నీ మనసు వేరుగా ఉంటుందా అమ్మా? చెప్పు. ఏదన్నా ఇవ్వగలుస్తావు కానీ మనసును మటుకు ఎవరికి ఇవ్వలేం కదమ్మా. నేను అంటి పెట్టుకునే ఉంటుంది ఎప్పుడు. అవునా? మనసు ఇస్తాం, ఇష్టపడతాం అందరినీ. కానీ జీవుడు వాడికి ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అది మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం తెలియకుండా. ఎందుకంటే వాడు మోసం చేస్తే బాధపడటానికి నాకంటూ ఒక మనసు ఉండాలి కదా. అందుకే ఏమ్మా, ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటాం. అందుకే అది నిన్ను విడిచి ఎప్పుడూ ఉండదు. ఇక నీ దృష్టిలో అమ్మవారు లాంటి తల్లి నీకు వచ్చింది అంటే ఆ మనసు ఆత్మలో లయమైపోతుంది. నాకు మనసు లేదు తల్లి, నా మనసు కూడా నువ్వే. అది అలా కోరుకోవాలి. జీవుడు ఏమిటి? నీ మనసును కోరుతాడు, అవసరం తీరిన తర్వాత పడేస్తాడనే బాధ. అందుకే అవునండి, నా మనసు ఇచ్చాను, నా మనసుకి ఇష్టమైన వాళ్ళండి మీరంతా అని మనం అన్నప్పుడు మళ్ళీ మనకి తెలియకుండా ఆ మనసు తన యథాస్థానంలో వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపొద్దున నిన్ను మరుపులోకి తోసేస్తారు. నిన్ను గుర్తుంచుకోరు, నువ్వు చేసిన సహాయ సహకారాలు గుర్తుంచుకోరు. అందుకే ఇచ్చే దానం ఎలా ఉండాలి? అదే అమ్మకి ఇచ్చేసావనుకో, అవునా? అంటే ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క చింతనలో ఉండటం అని. అమ్మే నేను, నేనే అమ్మ. నాకు ఏదైనా అవసరం ఉంటే అమ్మవారి యొక్క మనస్సు పెట్టుకుని అన్ని పనులు చేస్తాను. అందుకే వాళ్ళ చాలా మంది చూడండి దైవ కార్యాలే చేస్తారు, జీవ కార్యాలు తగ్గిస్తారు. అంతే కదా? పూర్వీకులు అలా ఉన్నారమ్మా. మన మామలు బామ్మలు వాళ్ళంతా కూడా పాపం సావిత్రి, సతీ సావిత్రి వరకు మీరు ఆలోచన చేయండి. వాళ్ళందరూ వజ్ర వైరోచనీయులు. వాళ్ళంతా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ మనసు ఏం పెట్టుకోరు వాళ్ళు. ఏమ్మా, అది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈశ్వర శక్తియే వైరోచిని చెప్పాను కదా. సో ఆయన వజ్ర వైరోచనుడు అయితే ఆ శక్తి ఏదైతే ఉందో అదే ఈ తల్లి అవుతుంది వైరోచిని. అంతే కదా. మనం కూడా చూడండి, మనం ఉద్యోగాలు చేస్తున్నా, మనం ఏ పనులు చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఇంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సంపాదిస్తాం. అమ్మో, నాకు భార్య ఉంది, నా భార్య ఇంత కష్టపడుతుంది, నా పిల్లలు ఇంత కష్టపడుతున్నారు, వారికి ఏ లోటు రాకూడదు అని చెప్పేసేసి నీ సుఖాలు కూడా త్యాగం చేసి అమ్మా ఆ డబ్బు సంపాదనలో మగవాడు ఎలా ఉంటాడు? అదే చెప్తున్నాడు. ఆ విరోచన శక్తియే వైరోచిని. అలాగే ఈ ప్రచండ దీని చేత ఈశ్వరుని చేత శక్తి పరస్పరము అతిశయాన్ని పొందుతాయి గనుక, అతిశయాన్ని పొందుతూ ఉంటాయి కాబట్టి ఏమ్మా ఆయన విరోచన ఈయన వైరోచిని అయింది అని పరస్పర అతిశయాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈ ప్రచండ చండీకి వైరోచని అన్న పేరు కూడా వచ్చింది. ఈ ప్రచండ చండీ అన్న అమ్మవారికి వైరోచని అని కూడా పేరు ఉన్నది అని. అందుకే వజ్ర వైరోచని అని కూడా అంటారు కదా స్వామి అని మీరు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. ఎలా అయింది, ఎందుకు అయింది అనేది ఇప్పుడే చెప్పాను.
నేను కదమ్మా చెప్పించారు. నేనేమీ చెప్పనమ్మా. నేను నిరాకార నిరీశ్వర నిరంజన నిర్లేప అదే స్థితి నాది ఎప్పుడు కూడా. నా కళ్ళ ముందు అన్నీ వెళ్ళిపోతుంటే అలా సాక్షి చైతన్యంగా చూస్తూ ఉంటాను. ఏది పట్టుకోను, ఏది ముట్టుకోను, అలా చూస్తూ ఉంటాం. అమ్మవారు ఆ స్థితిలో తీసుకెళ్ళిపోయి పడేసింది. అందుకే సొంతం చేసుకోవాలి, ఓనింగ్ డిజోనింగ్ అనేది నాకు లేదు. నా సొంతము, ఇది నాది కాదు, ఇది నాది, అవునా, అంతే. అలా ఈ సృష్టిని గమనిస్తూ ఉంటారు ఒక వయసు వచ్చినప్పుడు. ఆ తల్లి పిలుపు వచ్చిందనుకో వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. చెప్పాను అందరికి, వచ్చి క్లాస్లో కూర్చోండి అందరూ. అందరూ ఊరికే ఫోన్ ఏముంది, వన్ టైం ఫీజే తీసుకుంటారు, 10 టైమ్స్ తీసుకున్నా కదా. ఎంత విద్య చెప్తున్నాను, అదిగా కూర్చొని వినొచ్చు. అవునా, వినటానికి ఏమైందో అర్థం కాదు. అదే ఏబిసిడీలు 34,000 ఇవాళ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఆ ఏబిసిడీలకి మనం డబ్బులు కడతాం. నేనేం చెప్తున్నానమ్మా, మామూలుగానే చెప్తున్నాను కదమ్మా. ఏ స్కూల్లోనూ ఏ యూనివర్సిటీలోనూ చెప్పలేని విద్యలన్నీ చెప్తున్నాను. విని స్థిమితంగా వినొచ్చు కదా అని అందరికీ చెప్తూ ఉంటాను నేను ఫోన్లో. జాయిన్ అవుతాం, మాకు కొద్దిగా బిజీగా ఉంటాం, అది ఆ టైం మాకు కలిసిలేదు. నీ ఇష్టం, నేను ఎవరిని బలవంతంగా, నీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నాకు బాధ్యత ఒకటి ఉంటుంది, దైవ బాధ్యత. నా గురువులు నాకు ఇచ్చాను, నేను చెప్పి వెళ్ళిపోవాలి. నేను నీ కోసం పగవాడి కోసం నేను చెప్పను కదమ్మా. ఈ గొంతు నువ్వు కొంతకాలమే వింటావు, తర్వాత మూగబోతుంది. తర్వాత నువ్వు ఎంత పిలిచినా నేను పలకను అమ్మ. అమ్మవారు ఒప్పుకోదు, అదృష్టంగా భావించాలి అమ్మా. గురువులు అది సమకాలికులుగా మనం పుట్టుతాం, ఆయన దగ్గర మనం శ్రీ విద్య నేర్చుకోవడం. ఆ తదనంతరం ఇంకోటి కూడా వస్తాడు మోసం చేసేవాడు. ఆ కాలంలో నువ్వు గుర్తు ఉంటే, అవునా. సో కాంటెంపరీస్ అంటారు. ఒక మహానుభావుడి యొక్క కాలంలో మనం కూడా పుట్టాము. నేను మరి ఆయనకి పుట్టాను ఆనందగనికి, అవునా. చాలు, ఇంకా నేను ఇంకేది చూడదలుచుకోలేదు ఈ ప్రపంచంలో ఏ మనుషుల్ని కూడా. చాలు, అటువంటి గొప్పవారి కాలంలో మనం పుట్టి ఇన్ని నేర్చుకుంటున్నాం. ఇదే అవకాశం అమ్మవారు ఇవ్వటం మనకి. అది తెలుసుకోం కదమ్మా, మనము వాదిస్తాం, కోపం పెట్టుకుంటాం. అమ్మ ఎంత అదృష్టవంతుడు, నేను అదృష్టవంతుడిని, అదృష్టవంతురాలని. అటువంటి మహాగురు పరంపర కాలంలో నేను పుట్టాను, అన్నీ తెలుసుకుంటున్నాను, ఇదే అదృష్టం అంటారు. ఇటువంటి పని పక్కన పెట్టి మాకు అదృష్టం లేదండి, అదృష్టం కలిసి రావట్లేదండి అని మనం ఏదో వస్తువు మీద ఏదో అది మనకి రాలేదని ఏడుస్తూ కూర్చుంటాం. అదే మాయ. చూసారా, జీవితాన్ని ఎన్ని విధాలుగా చూడాలి తెలుసా అమ్మ. అందుకే ఆ మాయలో వెళ్ళిపోకూడదు, మనం దూరం నుంచి గమనించమంటుంది అమ్మవారు. గురువులు అదే చెప్తారు. తర్వాత ఆ మనసు ఉన్నంత వరకు గమనించిన తర్వాత మనసులో ఆత్మలో లయమైనప్పుడు ఇంకా మనసు లేనప్పుడు ఇంకా సృష్టి ఎక్కడ ఉంది, అయిపోయింది. ముక్తి, జీవన ముక్తి, అదే యోగము, జ్ఞానము. సో విరోచన అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రచండ చండీకి వైరోచిని అన్న పేరు కూడా వచ్చింది. సో వైరోచని కర్మఫలేషు సుష్టాం అని చెప్పిన వేద మంత్రము ఈశ్వర శక్తిని ప్రతిపాదించే మంత్రము. వేదంలో ఇది మీరు వింటారు కదమ్మా, వైరోచనీం కర్మఫలేషు సుష్టాం అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ సత్కర్మ వలన కర్మ ఫలేషు సుష్టాం, అది ఈశ్వరుడి యొక్క సంకల్పం వలన వచ్చినది. మనం కూడా అనుకుంటుంటాం చూడు, తలా పాపం తిలా కాస్త అన్నట్టు మనందరికీ రుద్దాడు ఆయన. సో వైరోచనీం కర్మ ఫలేషు సుష్టాం, ఎందుకంటే ఆ తేజస్సు నుంచి మనం అందరం పుట్టాం కాబట్టి మనకు కూడా ఈ బాధలు తప్పవు అని. సుష్టాం, ఈ సృష్టి అంతా ఆయన యొక్క వైరోచిని కర్మ ఫలేషు, ఈ సృష్టి ఆ యొక్క తేజస్సు నుంచి సృష్టి వచ్చినది అని చెప్పిన వేదమంత్రము ఏదైతే ఉన్నదో ఈశ్వర శక్తిని ప్రతిపాదించే అది మంత్రము. ప్రతిపాదించే మంత్రము అంటున్నాడు. ఎందుకంటే నీకు అథెంటిసిటీ ఏం కావాలి అని. ఏంటంటే ఎవిడెన్స్ అంటే ఇదే ఎవిడెన్స్, వేదమే చెప్పింది. ఇక నువ్వు వేదం కూడా నువ్వు నమ్మలేదు అంటే నువ్వు సనాతన ధర్మం గురించి నీకు తెలియదని. అదే కదా, చాలా మందికి సనాతన ధర్మం గురించి తెలియదు కాబట్టి ఊరికి మేము వేరు అంటూ మా మతాలు వేరు, మా ఇది వేరు అని.
సనాతన ధర్మం ఒక వ్యక్తి వచ్చి స్థాపించింది కాదయ్యా బాబు. ఈ వ్యక్తులు నీకు తెలియకుండా నీ ముత్తాతలు, తాతలు, ముత్తాతలు సృష్టి ఆది నుంచి కూడా అందరూ సనాతన ధర్మం పాటించిన వాళ్ళే. మధ్యలో వచ్చాయి మతాలు, కులాలు కూడా మధ్యలోనే వచ్చాయి. అవునా? ఆత్మిక కులం ఏముందమ్మా? ఈ జ్ఞానం అంతా ఎవరిస్తారు? చూస్తున్నారు కదా మీరు, టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తున్నారు కదా, ఎంత గొడవలు పడుతుంటారు. అవునా? హింస చేసుకోవటం మతమా? నీ నీ మతం అదే నేర్పిందా? అవునా? సనాతన ధర్మం ఏమంటుంది? ఓం శాంతి శాంతి శాంతి. అది పెట్టుకునే కదా గ్లోబల్ వార్మింగ్ అని తగ్గించాలని. అవునా? శాంతిగా ఉండాలి, సృష్టిని కాపాడుకోవాలి, చెట్టు నాటాలని. ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? సనాతన ధర్మం నుంచి పుడుతున్నాయి. అవునా? వేదాలు చెప్తున్నాయి, వృక్షో రక్షిత రక్షితి. అవునా? పక్కవాడిని ప్రేమించేవాడు నిన్ను ప్రేమిస్తాడు. అవునా? సనాతన ధర్మము అంటే ఈ చెట్టు ఇలా ఉండాలి, ఈ మనుషులు ఇలా ఉండాలి అని నిర్దేశం చేసేది సనాతన ధర్మం. అమ్మవారు సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడు కూడా ఈ సృష్టి ఎలా ఉండాలి అనేది కొన్ని ధర్మాలు ముందు వేదాలు, వేదయుక్తం, వేదాలని పుట్టించాడు. అది అంటే ఒక ప్లానింగ్ అనేది ఆయనకు ఉంది. మనిషి పుట్టాడు అంటే ఇలా బతకాలి అనేది ఆల్రెడీ ఉంది అక్కడ. మనం అలానే బతకాలి. గాలి పీల్చుకుంటూ బతకాలి, నీళ్లు తాగుతూ బతకాలి. అవునా? భూమి మీదే నడవాలి, ఆకాశంలో నడవలేవుగా. ధర్మములు ఇవన్నీ. మామిడి చెట్టుకు మామిడికాయలే కాయాలి అంతే. ఇంకో పంట రాకూడదు. ధర్మము అదిరా సనాతన ధర్మం అంటే. వదవలారా, మా మతాలని, మా సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఇచ్చే జవాబు ఇది. ఎప్పుడైనా వేలెత్తి చూపించడం కాదు, 3 వేలు నీ వైపు ఉన్నాయి. నువ్వు మీ మతాలు అన్నీ కూడా ఈ సనాతన ధర్మం నుంచి పుట్టాయి. ఇదే శ్రీ విద్య. ఈ శ్రీ విద్య నుంచే వచ్చింది. ఇది మతం కాదు. హిందూ అనేది మతం కాదు. సనాతన ధర్మం. ప్రపంచమే కాదు, 14 లోకాలు కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాయి. చాలా ఆఫ్టర్ ఆల్ నీది ఒక చిన్న దేశం. అవునా? ఒక మతం అనుకుని భ్రమలో తిరుగుతున్నావు. ఆ భ్రమని బ్రహ్మం వైపు నువ్వు చూడు, ఆకాశం వైపు చూడు. ఆకాశం ఎత్తు ఎదుగు. పాతాళంలో ఎందుకు వెళ్ళిపోవటం? ఆలోచన విధానంలో ఎదగటం చూడు. అదే సనాతన ధర్మం. అర్థమైందా? ఈ భూమి మీద పుట్టిన చెట్లన్నీ కూడా పైకే వెళుతాయి, పైనే చూస్తాయి, ఆకాశాన్ని అంటుకోవాలని చూస్తాయి. అది సనాతన ధర్మం. కదా ఏం మాట్లాడుతున్నారు? ఐక్యత ఆల్రెడీ ఉంది. సనాతన ధర్మం మమ్మల్ని అందరినీ ఐక్యంగానే ఉంచుతుంది కూడా. ఆవేశంతో కూడుకునే ఐక్యత మాకు అవసరం లేదు. మేము శాంతే చెప్తాం. అవునా? శాంతే చెప్పాంగా. భక్త ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు వాళ్ళ నాన్నకి. అంత దుర్మార్గుడు ఆయన కోరిక తీర్చాడు. అవునా? ఎందుకు కొట్టుకోవటం? వాడు కొట్టాడు, వాడు మన మతం మీద ఏదో రాయి వేసాడు, ఇది రప్పేసాడు అనుకుంటూ మనం ఎందుకు రాళ్ళు రప్పలు వేయటం? మా సనాతన ధర్మం అది నేర్పలేదు. వాడికి ఎందుకు ఆ సంకల్పం కలిగింది? దాన్ని తొలగించడమే మా యొక్క ఆ ఆలోచనని తొలగించడమే. అందరినీ ప్రేమించేది. సనాతన వేదం అంటే ఏమిటి? అందరూ పాటించేదని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్, క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్, సెక్స్, ఆడగాని మగగాని ధర్మంగానే ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మంగా ఉండు, నీ మతం ఎప్పుడు కూడా సనాతనంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీ విద్య సీడ్, శ్రీచక్రంలో బిందువు. ఆ బిందువు నుంచి వచ్చిన శాఖోపశాఖలుగా ఇవన్నీ వచ్చాయి నాన్న. అందుకంటే ఏం లేదు. అందుకే మన గమ్యం ఎప్పుడు కూడా ఆ బిందువు వైపు పెట్టుకోవాలి. అదే లయము అంటారు. అది పెట్టుకో, నువ్వు పైన పెట్టుకో. అందరినీ ప్రేమించుకుంటూ పైకి వెళ్ళు. ఎందుకు దూషించుకుంటూ పైకి ఎక్కడ దాకా వెళ్ళగలుస్తావు? అవునా? దారులు మారుతాయి. నరకము, స్వర్గము అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ. సో నువ్వు నీ సంకల్పమే దివ్య సంకల్పం అయితే నీకు పైన కూడా ఫలాలు అలానే ఉంటాయమ్మా. పళ్ళన్నీ తీయగా ఉంటాయి. నువ్వు ఎత్తుకోవటమే భయంకరంగా ఎత్తుకున్నావు. అవునా? విషపూరితమైన ఆలోచనలతో నేను దేవుణ్ణి చేరుకోవాలి అంటే రాక్షసులందరూ ఏం చేశారు? ఏం అయ్యారు?